సెల్ ఫోన్ స్నాచింగ్స్ అనేవి చాలా తరచుగా వెరీ ఆఫెన్ రెగ్యులర్లీ ఆల్మోస్ట్ ఆన్ ఏ డైలీ బేసిస్ ఈ స్నాచింగ్ జరుగుతున్నట్టుగా గుర్తించాము. ముందు అంటే నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత అది స్పొరాడిక్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అనుకున్నాము. అంటే ఇప్పుడు పని పాట లేని వాళ్ళు, కొంచెం రఫియన్స్ వాళ్ళు రాత్రిపూట పోయేటప్పుడు ఎవరైనా గలీబుల్ పీపుల్ రాత్రిపూట వాళ్ళు ఏదైనా రెస్టారెంట్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ, మూవీస్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ వాళ్ళని పట్టుకొని, లేకపోతే కొంతమంది వర్క్ ప్లేస్ నుంచి వెళ్ళేటోళ్ళని, పెడెస్ట్రియన్స్ని ముందు వాళ్ళు టార్గెట్ చేసేవాళ్ళు. సో వీళ్ళు సడన్గా వీళ్ళు కూడా ఒక్కోసారి పెడెస్ట్రియన్స్గానే వచ్చేవాళ్ళు, కొన్నిసార్లు టూ వీలర్స్ మీద కూడా. సో వచ్చేసి వాళ్ళని స్నాచ్ చేయడం ఒకటైతే, ముందు ఫస్ట్ ఫ్యూ డేస్ విచ్ ఐ అబ్జర్వ్డ్ వాళ్ళతో ఏదో మాటల్లో పెడతారు, టైం ఎంత అయింది, లేకపోతే ఇప్పుడే ఈ బస్సు ఇక్కడ ఏమైనా బస్సు వస్తుందా పలానా చోటికి పోవడానికి అని వాళ్ళని ఎంగేజ్ చేసి, దెన్ వాడు ఆగి, అంటే ఆ పర్సన్ హూ ఎవర్ ఇస్ దట్ గలిబుల్ పర్సన్, అండ్ జనరల్లీ ఇట్ ఈస్ ఇన్ ద ఐసోలేటెడ్ ఏరియాస్ నైట్ టైం ఆఫ్టర్ 10:30-11 యూజువల్లీ. సో ఆ టైంలో వాళ్ళ మాటలు కూడా పెట్టి వాడు చెప్తూ వీళ్ళకి అంటే ఇన్నోసెంట్లీ అండ్ ఇన్ గుడ్ ఫెయిత్ అతను చెప్పే టైంలో అతని జేబుల్లోంచి సెల్ ఫోన్లు, ఈవెన్ డబ్బు ఉంటే కూడా డబ్బు లాక్కున్న సందర్భాలు ఉన్నాయి. సో ఐసోలేటెడ్ ఇన్సిడెంట్స్ అనుకున్నాం, కానీ రెగ్యులర్గా జరగడము, తర్వాత 1-2 కేసుల్లో మనం పట్టుకోవడం కూడా జరిగింది. బట్ అది రిసీవర్ వరకు పోకుండా అని పట్టుకున్నారు, సెల్ ఫోన్ సీజ్ చేశారు పోలీసులు, అంతవరకు ఆగుతున్నాయి. సో అంతవరకు వాడు కూడా అంతకంటే ఎక్కువ చెప్పట్లేదు. అంటే అవును సార్ నేను చేశాను, నాకు డబ్బు కావాల్సిందే అందుకని చేశానని. బట్ వీ సెడ్ ద రిసీవర్ హీ మస్ట్ హ్యావ్ సోల్డ్ ఇట్ టు సమ్వన్. బట్ చాలా కేసుల్లో బిగినింగ్లో ఇమీడియట్గా పట్టుకోవడంతో సెల్ ఫోన్ వాడు ఇంకా అమ్మేలోగానే మనకు రికవరీ కావడం, లేదా సెల్ ఫోన్ మన దగ్గర లేకపోయినా ఇది ఎక్కడో వేరే మా ఫ్రెండ్కి ఇచ్చానని చెప్పడం, ఇట్లా దాంతో. సో ఇట్ వాజ్ స్టిల్ ఇట్ వాజ్ ఎంక్వైర్డ్ ఫర్దర్ డీప్లీ. అండ్ ఇంకోటి గమనించింది ఏంటంటే, సమ్ ఆఫ్ దెమ్ వర్ ఆల్సో కాట్ బై ద వెరీ విక్టిమ్స్ అండ్ దేర్. ఇప్పుడు వాళ్ళు ఒకరిద్దరు వెళ్తుంటారు, సో వీళ్ళు ఇట్లా స్నాచ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు రెసిస్టెన్స్ ఇచ్చి గట్టిగా పట్టుకున్న విక్టిమ్స్ దెమ్సెల్వ్స్ పట్టుకొని కూడా అప్పచెప్పారు, ఒక 1 or 2 కేసెస్. సో ఇవన్నీ దెన్ తర్వాత వీ ఆల్సో ఫౌండ్ అవుట్ దట్ సమ్ ఆఫ్ దీస్ అఫెండర్స్ హ్యావ్ స్టోలెన్ టూ వీలర్స్ సిటీలో కానీ బయట కానీ ఇక్కడ కమిట్ చేసి బయటికి వెళ్ళి అఫెన్సులు చేస్తున్నారు ఈ స్నాచింగ్లు, లేదా అక్కడ కమిట్ చేసి ఇక్కడ స్నాచింగ్లు చేస్తున్నారు. అండ్ దే డోంట్ హ్యావ్ ఎనీ బ్యారియర్స్. They are moving at least, and I can certainly say, in tri-commissionerate areas. It's not that they're confined to. ఇప్పుడు ఇవాళ మీకు ప్రెస్ నోట్లో మీకు ఇస్తున్నది కొన్ని అంటే ఆ కేసుల్లో మనం ఈ తీగ లాగాం కాబట్టి ఇవి ఇస్తున్నాం కానీ, బట్ అదర్వైజ్ దిస్ పర్టికులర్ మెనేస్, వై ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ అ మెనేస్, బికాజ్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ రెగ్యులర్లీ అండ్ దెన్ స్లోలీ ట్రికల్గా స్టార్ట్ అయ్యి ఎవ్రీ డే ఇన్ ద మార్నింగ్ వెన్ ఐ వాజ్ టేకింగ్ టెలికాన్ఫరెన్స్ ఆల్మోస్ట్ 3-4 కేసెస్ కూడా ఆ లెవెల్కి వచ్చాయి.